ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో నిండు నూరేళ్లు జీవించు అని ఆశీర్వదిస్తారు పెద్దలు. అంటే మనిషి జీవితకాలం 100 ఏళ్లు అయినా అందులో సగం కూడా జీవించని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి కారణాలు అనేకమున్నాయి. ఆహార విహారాలతో పాటు కంటి నిండా నిద్ర లేక మనిషి మరింత ఒత్తిడికి గురవుతున్నాడు. ఈ ఒత్తిడి కారణంగా మనిషి దీర్ఘకాలం జీవించడం కష్టమైపోతోంది. నాణ్యత కూడా లోపిస్తోంది. మరి మనిషి దీర్ఘకాలం సంతోషంగా జీవించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడో మహాకవి. అయితే కొందరు తిండి అలవాట్లతోనే రోగాల బారిన పడుతున్నారు. సంప్రదాయక ఆహార పదార్థాలు, వంటకాల కూడా విషపూరితం కావడం వారికి శాపంగా పరిణమిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలం జీవించడం, నాణ్యత లోపించడం జరుగుతుంది. ముఖ్యంగా నిల్వ ఉన్న మాంసం, పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసేవైనా మితిమీరి తీసుకోవడం, కొన్ని రకాల కొండ ఆకుకూరలు, దుంపలు నిల్వ చేయడంలో సరైన పద్ధతులు పాటించకపోవడంతో చాలామంది అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. శరీర బరువు తగ్గడం అనేది దీర్ఘకాలిక సమయం పట్టే క్రియ. మీ మొత్తం బరువులో 10% తగ్గినా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అధిక బరువున్నవారు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశముంది. అధిక బరువు కారణంగా హృదయం పనిచేయడానికి కష్టంగా మారుతుంది. శరీరం మొత్తానికి రక్త సరఫరా చేయడం సమస్యగా మారుతుంది. మీ బరువు తగ్గినట్లయితే మీ హృదయానికి సహాయం చేసినవారవుతారు. హృదయ సంబంధిత వ్యాధులకు కారణమయ్యే రక్తపోటు కూడా తగ్గుతుంది. హెల్త్ మెయింటైన్ చేయడానికి ఫస్ట్ మన బేసల్ మెటబాలిక్ రేట్ అన్నదానికి ఎక్సర్సైజ్ మన లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్. ఆన్ అన్ యావరేజ్ మన ఇండియన్ స్టాండర్డ్స్ కంపేర్ టు ద వెస్టర్న్ స్టాండర్డ్స్ మనం ఇండియన్ క్యాల్కులేట్ చేసినంటే మన డైలీ హెల్తీ యాక్టివిటీకి మినిమం ఒక మనిషి రోజుకి 10,000 స్టెప్స్ పర్ డే డైలీ మనిషి వాక్ చేయాలి. అండ్ ఇఫ్ యూ అంటే వెయిట్ రిడక్షన్ గురించి స్పెసిఫిక్గా కార్డియక్ ఇల్నెస్ దాని నుంచి ప్రివెంట్ చేయడానికి 12,000 to 15,000 స్టెప్స్ వాక్ చేయాలి. అండ్ కంపేరిటివ్లీ స్లీప్, నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లీప్. 6 to 8 hours ఆన్ యావరేజ్ స్లీప్ ఉంటే మనకు క్రానిక్ డిసీజెస్, బ్రెయిన్ కానీ హార్ట్ కానీ స్ట్రోక్ సంబంధించిన స్లీప్ డిస్టర్బెన్సెస్, డే నైట్ వర్క్ షిఫ్ట్ వర్కర్స్ ఉంటుంది, అవి మనకు ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు డైట్, చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అండి. మనకు ఈ డైట్ వల్ల మెయిన్లీ న్యాచురల్ ఫుడ్స్ని ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ బెటర్ దెన్ మన బెల్లం మేము తీసుకుంటాం. దట్ ఈజ్ మచ్ మోర్, అంటే న్యాచురల్ ఫుడ్స్ని మనం ప్రిఫర్ చేయాలి. స్వీట్నర్స్ని, ఆర్టిఫిషియల్ దీనికి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఆల్ వైట్స్ అవాయిడ్ చేయాలి ఎక్సెప్ట్ మనం మిల్క్, ఎగ్ వైట్, అవి రెండు వదిలేసి మనం మ్యాక్సిమం కొంచెం వైట్స్ అవాయిడ్ చేయడంలో ప్రయత్నం చేయాలి. అంటే మనకు రైస్ బదులు బ్రౌన్ రైస్, బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్, ఇవన్నీ మనము ప్రిఫర్ చేస్తే మనకు వేరే క్రానిక్ డిసీజ్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ డైట్, ఇది మనకు బర్నింగ్ కాన్సెప్ట్ అండి. వేర్ ప్రోటీన్ ఫుడ్ ఈజ్ ఆల్మోస్ట్ మన మజిల్ బిల్డింగ్ కానీ హెల్తీ లివింగ్కి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ దాట్. అండ్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద రీచింగ్ కాన్సెప్ట్. మన క్రానిక్ డిసీజ్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, అస్తమా కానీ, ఇవి కొన్ని యోగంలో భక్తి యోగా కానీ, ప్రాణాయామం, ఇవన్నీ మనం గ్రోయింగ్ సైన్సెస్లో దే ఆర్ రిలేటింగ్ దట్ మనకు డిసీజెస్ని, కాంప్లికేషన్స్ని పెరగకుండా ఆపే కెపాసిటీ యోగా కానీ మెడిటేషన్లో మాత్రం కనిపిస్తుంది. బరువు తగ్గించుకుని రోజూ వ్యాయామాలను చేయడం వలన శరీరంలో మంచి కొవ్వు లేదా హెచ్డిఎల్ స్థాయిలు పెరుగుతాయి. మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగడం అంటే చెడు కొవ్వు లేదా ఎల్డిఎల్ స్థాయిలు తగ్గాయని అర్థం. ఎల్డిఎల్ స్థాయిలు తగ్గడం వలన హృదయ సంబంధిత వ్యాధులకు దూరమయ్యామని అర్థం. కొద్దిగా బరువు తగ్గినా సరే మీ శరీరం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధి కలిగే ప్రమాదావకాశాలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడం వలన లైంగిక జీవితం మెరుగుపడుతుంది. స్కూల్ చిల్డ్రన్లో కూడా ఇవి డయాబెటీస్ అనేది చాలా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అందుకే స్కూల్ డే క్యాంప్స్లో డయాబెటీస్ కానీ, ఐ చెకప్ కానీ, మనకు వేరే అస్తమా కానీ, వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి యంగ్ ఏజ్లోనే. వితౌట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా ఉన్నాయి. దాంట్లో మనకు స్ట్రెస్ లెవెల్స్, జెనెటిక్ లెవెల్స్, ఆటో ఇమ్యూన్ అంటారు, జెనెటిక్ అవన్నీ మన చేతిలో ఉంటాయి. కానీ అట్లీస్ట్ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ప్రాపర్ స్లీప్, డైట్, ఎక్సర్సైజ్
విల్ కీప్ ద థింగ్స్ అవే అన్నట్టు. ఈ జంక్ ఫుడ్స్ మళ్ళీ హై ఫ్యాట్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఫుడ్స్ వల్ల ఒబేసిటీ కారణం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, స్లో ఏజ్లోనే కార్డియాక్, మన జాయింట్ డిస్టర్బెన్సెస్, మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎనిమీస్ ఆఫ్ సొసైటీ అండి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ గుట్కా చీవింగ్. Good sleep for more than 6 to 8 hours, good exercise, 10,000 to 12,000 steps, plus a low fat diet andi, low fat and low carbohydrate diet with high protein content. All whites avoid cheste better andi. Try to have ante natural foods తీసుకుంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, న్యాచురల్ ఫుడ్స్. ఆల్వేస్ మనకు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఆర్టిఫిషియల్ మేకర్స్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ లార్జ్ క్వాంటిటీ ఫుడ్ తీసుకునే బదులు స్మాల్ క్వాంటిటీవి రోజుకి రెగ్యులర్ ఇంటర్వెల్స్ 4 hours ఇంటర్వెల్స్ తీసుకున్నా పర్లేదు. బరువు తగ్గడం వలన మీరు చైతన్యవంతంగా నియంత్రణలో ఉంటారు. అధిక బరువుండేవారు బద్ధకంగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వారు కదలడానికి, నడవటానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా భావిస్తుంటారు. కనుక బరువు తగ్గించుకుని చైతన్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. శరీరంలో అధిక కొవ్వు పదార్థాలుండడం వలన వివిధ రకాల వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది. వృద్ధాప్యంలో అస్థిరత నెలకొంటుంది. అధిక బరువుండేవారు చలనరహితంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిమగ్నమైన ఒత్తిడి వల్ల దూరమైన ప్రశాంతతను యోగా, ధ్యానం ద్వారా పొందవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పులను పోషకాహార నిపుణులు సూచించిన విధంగా అమలు చేయాలి. పొద్దున్నే లేవాలంటే పని తాలూకు బద్ధకం. ఫలితం స్కూల్కెళ్లే ముందు పిల్లలకు పాలు తాగించేసి టిఫిన్ బాక్స్లో ఏదో ఒకటి సర్దేసి హడావిడిగా పంపించేయటం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైన కుటుంబంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ ఈ పరిస్థితి సరికాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. పిల్లలకు ఉదయం పూట ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తినిపించాలని చెప్తున్నారు. లేకపోతే పిల్లల ఎదుగుదలకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఆరోగ్యానికి, పిల్లల్లో మానసిక వికాసానికి ఖచ్చితమైన సంబంధం ఉందని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. మరి అల్పాహార ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్పాహారమే కదా అని మనం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటాం. సమయం లేకపోవడం సాకుగా చూపుతూ చాలామంది ఉదయం పూట ఏమీ తినకుండా హడావిడిగా పనిలో పడుతుంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతుంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత, ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి కావాలి. ఆ శక్తిని అందించేది ఆహారం. మనం తీసుకున్న ఆహారం 4 గంటల్లోగా జీర్ణం అయిపోతుంది. కాబట్టి మనం ప్రతి 4 గంటలకొకసారి ఏదో ఒకటి తినాలి అంటారు. 6 గంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారమూ తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. బ్రేక్ఫాస్ట్ అన్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో మనం బ్రేక్ఫాస్ట్ తింటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో మనం ఓవరాల్ డే యాక్టివ్గా ఉంటాం, ప్లస్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఏదైనా మనం వర్క్ చేసేది కూడా యాక్టివ్ ఫామ్లో చేయగలుగుతాం. ఇఫ్ నాట్, మనది ఏంటంటే లైక్ తినకపోవడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయి ఏ వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. ఇన్ మోస్ట్లీ ఓవర్ ఈటింగ్, బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఇంకా ఆకలి ఎక్కువగా ఓవర్ ఈటింగ్ కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువగా తినేయడం వల్ల లైక్ ఫ్యాటీ ఐటమ్స్ అయినా ఆయిలీ స్టఫ్ ఎక్కువగా తినేస్తాం. దానివల్ల కొలెస్ట్రాల్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ అయితే, ప్లస్ ఓవర్ ఈటింగ్ ప్లస్ వెయిట్ రిడక్షన్, వెయిట్ గెయిన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అనేది టైంకి తినబడడం ఇంపార్టెంట్. మోస్ట్లీ చిన్నపిల్లలు లైక్ 5 to 6 years ఆఫ్ ఏజ్, లైక్ స్కూల్ గోయింగ్ కిడ్స్, వాళ్ళు ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, ఉప్మా ఇలాంటి వాళ్ళు తినగలలేరు, బికాస్ దే వోంట్ లైక్ ది ఫుడ్. సో మనం అప్పుడే ఏదైనా ఆప్షన్స్ లైక్ మనం టోస్టెడ్ బ్రెడ్ అయినా, లైక్ రస్క్ అయినా, లేకపోతే ఒక కప్ స్ప్రౌట్స్ అయినా, లేకపోతే బ్రెడ్ జామ్, నూడిల్స్ ఇలాంటివి కూడా మనం వాళ్ళకి నచ్చేటట్టు బ్రేక్ఫాస్ట్ ఇవ్వచ్చు. బట్ అలాగని ఇడ్లీ, ఉప్మా వాళ్ళు తినలేరు, సో అలాంటివి ఫోర్స్ చేయకూడదు.
ఏది కార్న్ఫ్లేక్స్ విత్ మిల్క్ అయినా, ఓట్స్ విత్ మిల్క్ అయినా, లేకపోతే మనకి రాగి జావాతో పాలైనా, ఇలాంటివి ఏదైనా తీసుకోవచ్చు. కమింగ్ టు లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు నార్మల్గా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినలేకపోతారు అండ్ దే విల్ హ్యావ్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఏదైనా లైక్ ఉప్మా, ఇడ్లీ ఇలాంటివి ప్రాసెస్ కూడా తీసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం టైంకి తినకపోవడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ అనేది కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే మనం నైట్ పడుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అన్నీ తగ్గిపోతాయి. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏదైనా లైక్ మనం ఆ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఏదైనా ఇడ్లీ, ఉప్మా, దోశ, పెసరట్టు ఏదైనా ఒకటి డయాబెటీస్ పేషెంట్ అయితే డెఫినెట్లీ తినాలి. ఇఫ్ నాట్ లైక్ వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ అనేది లైక్ నార్మల్గా ఉంటాం అండ్ షుగర్స్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తర్వాత మనం లేచి రెడీ అయ్యేసరికి మరో గంట లేదా 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉండడమంటే పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తరువాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషక పదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది. నైట్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది నార్మల్గా తగ్గిపోతాయి. సో అందుకే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఆఫ్టర్ బ్రషింగ్ ఆఫ్టర్ 2 hours గ్యాప్లో మనం బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, మోస్ట్లీ ఒబీస్ లైక్ నార్మల్గా ఒబీస్ పేషెంట్స్ అనుకుంటారు, లైక్ ఒబీస్ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అనుకుంటారు లైక్ మనం వెయిట్ ఎక్కువగా ఉన్నాము సో బ్రేక్ఫాస్ట్ తినకూడదు, డిన్నర్ తినకూడదు. ప్లీజ్ అలాంటివి అయితే ఏది ఆలోచించకూడదు. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ మీల్. అది మనం స్కిప్ చేస్తే మన మెటబాలిజం అనేది బాడీలో సరిగ్గా కాకపోవడం వల్ల మనం ఓవర్ ఈటింగ్ అయిపోయి ఫ్యాట్ అనే దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నెవర్ స్కిప్ ది బ్రేక్ఫాస్ట్. ఏదైనా ఒకటి మేము మన ఇంట్లో ఉండేది రాగి జావా అయినా, రాగితో చేసే ఉప్మా అయినా, లేకపోతే ఓట్స్ ఇడ్లీ అయినా, రాగి ఇడ్లీ అయినా, దోశ, పెసరట్టు ఏదైనా 1 or 2 అయినా పర్వాలేదు. బట్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అయినా మనం తినేసి we can go for the work. సో మనం బ్రేక్ఫాస్ట్ అనేది టైంకి తీసుకొని ఎవరైనా లైక్ వెదర్ ఇట్ ఈస్ అ కిడ్స్ ఆర్ అడాలసెంట్స్ అండ్ మెనీ ఓల్డర్ పీపుల్ అయినా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ ద కాలేజ్ గోయింగ్ అండ్ ఆల్ దాట్ మోస్ట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ వాళ్ళకి చదవడంలో కూడా లేజీనెస్ అలాగా ఉండిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ పెరగాలంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో విత్ అ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటే సో దట్ విల్ లీడ్ టు అ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ నార్మలీ మనం యాక్టివ్గా ఉండగలుగుతాం అండ్ వీ కెన్ డూ అ వర్క్ వాట్ ఎవర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. సో వీ కెన్ లీడ్ అ నార్మల్ హెల్దీ లైఫ్. ఈ అల్పాహారం ఎంత ముఖ్యమైందో మనం గుర్తించడం లేదు. పిల్లలు, కౌమారంలో ఉన్నవాళ్లు, ఇంకా పెరిగే దశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే ఉదయం పూట తీసుకునే అల్పాహారం అత్యవసరం. అది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. టీనేజ్లో ఉన్న పిల్లల్లో బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైనది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐరన్, పీచు పదార్థాలు, విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలున్న అల్పాహారం అన్ని వయసుల వాళ్లు అంతగా తీసుకోవడం లేదు. అన్నిటికీ మించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా పిల్లలకు తినిపిస్తున్నారా? మీరు కూడా తింటున్నారా? చెక్ చేసుకోండి. ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ ఉన్నవారికి తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. ఒక్కోసారి బట్టలు తడిపేసుకుంటారు. ఈ వ్యాధి అంత ప్రమాదకరమైంది కాదు, అయినా అప్రమత్తంగా ఉంటే వెంటనే నయం చేయొచ్చు అంటున్నారు డాక్టర్లు. మరి ఈ వ్యాధికి సంబంధించిన పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ను ఐబిఎస్ అని కూడా అంటారు. ఇది సర్వసాధారణంగా వచ్చే వ్యాధి. మహిళల్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ స్టోన్స్, క్రోన్స్ వ్యాధి లేదా బ్లాడర్ క్యాన్సర్ వంటివి ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ కిందకే వస్తాయి. కానీ ఎక్కువ శాతం ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ రావడానికి బ్లాడర్ నొప్పి ప్రధాన కారణంగా నిలిచింది. బ్లాడర్ కనుక వాచి ఉన్నప్పుడు లేదా నొప్పిని కలిగించినప్పుడు భరించడం కష్టంగా ఉంటుంది. 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలకు ఈ సమస్య పట్టి పీడిస్తుంది. ఇటీవల నొప్పితో కూడుకున్న బ్లాడర్ సిండ్రోమ్ను నిర్ధారణ చేయడం కష్టమని నిరూపణ అయ్యింది.
ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ అంటే దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. బేసికలీ ఒక ప్రాబ్లం అని కాదు, ఒక 4-5 సిమ్టమ్స్ని కలిపేసి దీన్ని ఒక సిండ్రోమ్ లాగా చేస్తారు. 4-5 సిమ్టమ్స్ అంటే అవేంటి? అర్జెన్సీ అంటే చాలా వెంటనే యూరిన్ పాస్ చేయడానికి పోవాలా అనేసి. ఇంకోటి ఫ్రీక్వెన్సీ అంటే మళ్ళీ పోవాల్సిన అవసరం పడుతుంది. ఇంకోటి నాక్ట్యూరియా అంటే రాత్రులు నార్మల్గా మనం పడుకున్నాము అంటే మళ్ళీ లేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు, కానీ రాత్రులు మళ్ళీ లేచి పోవాల్సిన అవసరం పడుతుంది. అప్పుడప్పుడు సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్జ్ ఇన్కాంటినెన్స్ అని కూడా వస్తుంది. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే మనం బాత్రూమ్కి పోయే లోపలనే యూరిన్ లీక్ అయిపోవడం. సో బేసికలీ అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, నాక్ట్యూరియా అండ్ అర్జ్ ఇన్కాంటినెన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి కలిసిన వాటిని మనము ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ అని కానీ లేకపోతే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ అని కానీ అంటాం. నార్మల్గా ఇది లేడీస్లో చాలా వస్తుంది, ఫీమేల్స్లో చాలా వస్తుంది. మోర్ దాన్ 40-45 ఇయర్స్ తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా బ్లాడర్ మసిల్ని డెట్రూసర్ అంటారు, అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవ్వడము అంటే అది అక్కడ ప్రెషర్ పెంచుతేనే మనం యూరిన్ పోయే పైప్లో నుంచి యూరిన్ బయటికి రిలీజ్ అవ్వాలా. కానీ ఇది ఇన్వాలంటరీగా కాంట్రాక్ట్ అవుతుంది. ఇన్వాలంటరీ అంటే మనకు తెలియకుండా మన కంట్రోల్లో లేకుండా అది కాంట్రాక్ట్ అవుతూ ఉంటే, బ్లాడర్ మసిల్ కాంట్రాక్ట్ అవుతూ ఉంటే అప్పుడు యూరిన్ లీక్ అవ్వడం కానీ ఈ యూరినరీ సిమ్టమ్స్ రావడం కానీ జరుగుతుంది. సో బేసికలీ ఇట్ ఈస్ అ ఇన్వాలంటరీ డెట్రూసర్ కాంట్రాక్షన్. అట్లా ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకు వస్తుంది అన్నదానికన్నా దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా. అంటే ఇప్పుడు మీరే ఇమాజిన్ చేయండి, ఒకవేళ అర్జెన్సీ చాలా ఎక్కువ ఉంది, యూరిన్ కంట్రోల్ చేయలేకుండా పోతున్నాం, నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నాను, సడన్గా నాకు యూరిన్ వస్తే నేను కంట్రోల్ చేయలేను, వెంటనే పరిగెత్తాలా, లేకపోతే బాత్రూమ్ పోయే లోపలనే నాకు కొద్దిగా లీక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ మెంటల్ స్టేటస్ కొద్దిగా డౌన్ వెళ్ళిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమే, మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, రాత్రులు సరిగ్గా నిద్ర ఉండకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాబ్లం అయిపోతుంది, వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ అవర్స్ ఎఫెక్ట్ అవుతుంది, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ లేకపోతే ఓవర్ యాక్టివిటీ ఉండి యూరిన్ లీక్ అవుతూ యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ నిర్ధారణ చేయలేకపోతున్నారు. పురుషుల్లో, పిల్లల్లో ఈ సమస్య తక్కువగానే ఉంది. ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ లక్షణాలు, బ్లాడర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. ఎటువంటి బ్యాక్టీరియా యూరిన్ టెస్ట్లో కనిపించదు. యాంటీబయాటిక్ చికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించదు. మహిళలకు ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ వచ్చినట్లయితే గుర్తించడానికి కొన్ని లక్షణాలున్నాయి. ఎప్పుడైతే బ్లాడర్ నిండిపోతుందో నొప్పి ప్రారంభమవుతుంది. మూత్రం విసర్జించినప్పుడు కొంత ఉపశమనం లభిస్తుంది. 15 నుంచి 40 నిమిషాల వ్యవధిలో ఒకసారి టాయిలెట్కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. మూత్రం అర్జెంటుగా రావడంతో రాత్రంతా మేల్కోవలసి వస్తుంది. బ్లాడర్ బిగుసుకుపోతుంది. రక్తస్రావం కూడా జరుగుతుంది. బ్లాడర్ మీద అల్సర్లు ఏర్పడతాయి. నార్మల్గా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ ఒక టెస్ట్ చేసేసి ఇదిగో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ ఉంది అని చెప్పలేము. సో యూరిన్ టెస్ట్ చేసేసి లేకపోతే స్కాన్స్ ఏమైనా చేసేసి ఇన్ఫెక్షన్ లేవు, రాళ్ళు లేవు అని తెలుసుకున్న తర్వాత మనము ఈ ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ ఉంది అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వారికి ఒక చార్ట్ లాగా ఇస్తాము, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ చార్ట్ అంటారు దాన్ని. అంటే మీరు ఇంటేక్ అవుట్పుట్ లోపలికి ఎంత లిక్విడ్ లోపలికి వెళ్తుంది, ఎన్నిసార్లు యూరిన్ పాస్ చేస్తున్నారు, టైమ్, వాల్యూమ్ని బట్టి ఒక ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ చార్ట్ ఒకటి మెయింటైన్ చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ లైన్ టెస్ట్ అంటారు. ఈ ఫస్ట్ లైన్ టెస్ట్లో మనకు దాని గురించి ఐడియా లేకపోతే అప్పుడు మనం సెకండ్ లైన్ టెస్ట్కి వెళ్ళాలి. అంటే యూరోడైనమిక్స్ అంటే బేసికలీ బ్లాడర్లో ఉన్న ప్రెషర్స్ చెక్ చేస్తారు. సో ఆ కాంట్రాక్షన్ని అక్కడ ప్రెషర్ ఎంత ఉంది మనకు తెలిసి మన కంట్రోల్లో ఉండి వస్తుందా లేకపోతే మన కంట్రోల్లో లేకుండా వస్తుందా, ఇవన్నీ కనుక్కోవడానికి ఆ యూరోడైనమిక్స్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లన్నీ చేసినామంటే మనకు ఆ ఓవర్ యాక్టివిటీ బ్లాడర్ లేకపోతే ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ ఉందా లేదా అనేసి తెలిసిపోతుంది. ట్రీట్మెంట్ మందుల కన్నా ముందు మనము మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలంటే ఓవర్ వెయిట్ ఉండకూడదు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలా, ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్లు పెడతారు. అంటే ఫ్లూయిడ్ ఒకటేసారి మనం ఆల్కహాల్ కానీ కాఫీలు కానీ తెగ తాగేసకుండా అది లిమిట్లో లిక్విడ్ ఇంటేక్ తీసుకొని ఇటువంటివన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉండాలి. బిహేవియరల్ థెరపీ అంటే ఇప్పుడు మనకు ట్రైన్ చేస్తారనమాట. ఒక మీకు యూరిన్ వచ్చే సెన్సేషన్ వస్తూ ఉంది అంటే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని దాన్ని ఎలా పోస్ట్పోన్ చేసుకోవాలా, సో అలా బ్లాడర్ ట్రైనింగ్, బిహేవియరల్ థెరపీ ఇటువంటివన్నీ చేస్తారు. అంతేకాకుండా ఎక్సర్సైజ్ అంటారు, కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటే
ఇప్పుడు నార్మల్గా ఈ ప్రాబ్లమ్ విమెన్లో వస్తుంది అని చెప్పినాం. ఆ విమెన్లో అప్పుడప్పుడు నార్మల్ వెజనల్ డెలివరీ అవుతుంది కాబట్టి కింద మసిల్స్ లూజ్ అయిపోవడము, వాటి వల్ల ఈ బ్లాడర్ ఇరిటబుల్ సిండ్రోమ్స్ ఉండడం, సిమ్టమ్స్ ఉండడం ఇవన్నీ జరుగుతాయి. అందుకని కీగల్స్ ఎక్సర్సైజెస్లో ఆ కింద మసిల్స్ స్ట్రెంథనింగ్ కోసం అనేసి కొద్దిగా ఎక్సర్సైజెస్ నేర్పిస్తూ ఉంటారు. మెడిసిన్స్ అంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని యాంటీమస్కురానిక్స్ అంటారు. యాంటీమస్కురానిక్స్ అంటే ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయి, బేసికలీ ఆ బ్లాడర్ అలా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదండి, ఆ కాంట్రాక్షన్ ఆఫ్ ద బ్లాడర్ని కొద్దిగా రిలాక్స్ చేస్తుంది, అంటే బ్లాడర్ని కొద్దిగా లూజ్ చేస్తుంది. సో అప్పుడు ఆ కాంట్రాక్షన్స్ ఉండవు, ఆ ఇరిటేషన్స్ ఉండవు, ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బ్లాడర్ నొప్పి వల్ల మహిళలు ఏకాగ్రతతో విధులు నిర్వర్తించలేకపోతారు, భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఒకే ఒక టెస్టు వల్ల ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ను నిర్ధారించడం సులభతరమవుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, బ్లాడర్ క్యాన్సర్ పురుషుల్లో మహిళల్లో దాదాపు సమానంగా ఉంటుంది. మూత్రం వచ్చినప్పుడు బాగా నొప్పి పెడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్కి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. వ్యాధి లక్షణాలను సంబంధిత డాక్టర్కు వివరంగా తెలియజేయాలి. డాక్టర్ సూచించిన నియమాలను ఖచ్చితంగా పాటిస్తే ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక జీవన విధానంలో మార్పులతో పాటు భోజనం, మెడికేషన్, సర్జరీ తదితర రూపాల్లో ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ నివారణకు మార్గాలున్నాయి. మరి ఈ నివారణ మార్గాలను తెలుసుకుని ఇరిటబుల్ బ్లాడర్ సిండ్రోమ్ వ్యాధి పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి.